మ్యూజిక్ డైరెక్టర్. మీ పేరేంటండి? కొత్తగా ఉంది అది. నిమిషి జకాసా ఏంటండి? నిమిషి జాకియస్ సార్. జాకియస్. 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 ఓకే. చంద్రహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంతేనా? చాలా బాగుంది. విషయం ఏంటంటే జయరామ్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. ఒక 5 days బ్యాక్ జయరామ్ ఫోన్ చేసి, అంటే ఆల్రెడీ ముందు నుంచే మాట్లాడుకున్నాం, ఇలా గ్లిమ్స్ వస్తుంది, ఇలా ఒక ఫిక్స్డ్ డేట్ అనుకుంటున్నాము అనేసి అన్నాడు. కానీ డేట్ నాకు చెప్పలే యాక్చువల్లీ. ఇది ఎప్పుడో జరిగింది యాక్చువల్లీ 3 months. కానీ ఫిక్స్డ్ డేట్ బర్త్డేగా అని అనుకోలేదు మనోడు. మామూలు గ్లిమ్స్ ఒక ప్రాపర్ టైమింగ్కి రిలీజ్ చేయాలని. కానీ దగ్గరగా వచ్చిన తర్వాత మనోడు వెంటనే గ్లిమ్స్ మన బర్త్డేకి అన్న బర్త్డేకి రిలీజ్ చేయాలి అని చెప్పేసి, ప్రజెంట్ చేయాలి అనకే ఒక గిఫ్ట్గా అని చెప్పేసి ఒక 5 days ముందు నా దగ్గరికి వచ్చాడు అనమాట. 5 days ముందు వచ్చి నాకు ఫోన్ చేశాడు. ఫస్ట్ ఇలా చేయాలంటే నాకు ఫుటేజ్ యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే 2 days బ్యాక్ పంపించాడు నాకు ఫుటేజ్. 2 days బ్యాక్ పంపిస్తే స్టోరీ ఆల్రెడీ ముందే చెప్పాడు. నేను సౌండ్ ట్రాక్ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ నేను ప్రాపర్గా నాకు ఫుటేజ్ చూడకుండా నేను ఏం చేయలేను. 2 days ముందు పంపిస్తే నేను వెంటనే హార్డ్ వర్క్ చంద్రహాస్ బ్రదర్ అండ్ జయరామ్ ముగ్గురు కలిసి వి సిట్ ఇన్ స్టూడియో అండ్ వీ ప్రిపేర్డ్ ద గ్లిమ్స్. ఓకే, బాగుందండి. డే నైట్ ఒక 2 days వర్క్ చేసి మనం గ్లిమ్స్ రెడీ చేసామండి. ఓకే, సూపర్, బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బ్రో చంద్రరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో. ఓకే బ్రో, రామ్నగర్ బన్నీలో యాక్టింగ్ అనేది ఇరగదీస్తారనమాట. ఇప్పుడు ఈ కాయిన్ విషయానికి వస్తే మీకు స్పెషల్గా నచ్చిన పాయింట్ ఏది బ్రో? అంటే ఇప్పుడు బ్లేడ్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఈ స్టోరీ అనేది ఇంతకు ముందు తెలిసిందే మనకు కొంతవరకు, యూట్యూబ్లో ఇవన్నీ చూసామన్నమాట. అది కాకుండా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? అదే ముఖ్యంగా వచ్చేసి నాకు మా జయరామ్ మీద నమ్మకము. అతను ఇంతకుముందు తీసినవి నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడే మార్క్స్ నా దగ్గర కొట్టేశాడు. ఆఫ్టర్ దట్ మనిషి మనసు, అతని క్యారెక్టర్ అది నాకు చాలా నచ్చింది. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా. దాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు నాకు చెప్పేదాకా తెలీదు. 5 rupees కాయిన్స్ ఆ బండవి నాకు గుర్తు, నేను నాకు చిన్నప్పుడు చూసినట్టు. బట్ వీటి చెప్పాక అవును ఈ మధ్య రావట్లేదు కదా అనుకున్నా. బ్యాన్ అయ్యింది, దాని వెనకాల ఒక ఇది కథ జరిగింది, అదంతా మన న్యూస్లో మన అందరికీ వచ్చింది. సో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే పాయింట్ మీద స్టోరీ మనోడు ఫిక్షనల్ రాసుకున్నాడు. సో అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఏ ప్లేస్లో జరిగింది పర్టికులర్గా అంటే ఏం చెప్తారు? మన కాయిన్స్, మన ఇండియా కాయిన్స్ 5 rupees. జయరామ్, ఓజీ వైబ్లో ఉంది మొత్తం సోషల్ మీడియా. ఈ టైంలో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ టైంలో రిలీజ్ చేయడం అనేది నేను బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారి ఫ్యాను. అంటే అందరూ అలా చెప్తారని నేను అలా చెప్పట్లే. నా ఇన్స్టాగ్రామ్ కానీ నేను చేసిన ముందు ప్రాజెక్ట్స్ కానీ చూస్తే కళ్యాణ్ గారికి బర్త్డేకి నేను ఓన్గా ఒక సాంగ్ డెడికేట్ కూడా చేశా. అంటే అంత పిచ్చి. అనుకోకుండా మా హీరో బర్త్డే కూడా సెప్టెంబర్లో రావడం వల్ల రిలీజ్ మేము ఫస్ట్ క్లిప్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. కానీ ఓజీ అనేది ఇంకా అది వేరే లెవెల్, అదొక తుఫాన్. ఓజీ అంటే ఇంకా ఓజీ సినిమాకి నేనే ఫస్ట్ డే వెళ్ళిపోతా, థియేటర్ కూడా తీసుకుంటాను నేను. ఓకే, అండ్ ఈ సినిమా మ్యూజిక్ నిమిషి, ఇప్పటివరకు కొన్ని సాంగ్స్ విన్నాను, లవ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది చాలా థ్రిల్లర్ జానర్ అన్నమాట. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ మ్యూజిక్ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ నేను 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను బ్రో. ఇప్పటికి వచ్చి 30+ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అనమాట. నా మ్యూజిక్ కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 10 years నుంచే నేను ఈ మ్యూజిక్లో ఉన్నాను. బట్ ఇండస్ట్రీలో లాస్ట్ ఒక 4 years నుంచి లైక్ ఆల్బమ్ సాంగ్స్ ద్వారా, అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ద్వారా నేను ఎంటర్ అయ్యాను. అండ్ మ్యూజిక్ ఈజ్ మ్యూజిక్ బ్రో, నాట్ థ్రిల్లర్ జానర్ అండ్ లవ్ జానర్ అట్లా సస్పెన్స్ అట్లా ఏమి ఉండదు. యాక్చువల్లీ ఎనీథింగ్ ఐ విల్ సీ లైక్ మ్యూజిక్ అనమాట. ఏ జానర్ అన్నా సరే వీ కెన్ హ్యాండిల్, దట్స్ వాట్. అండ్ ఆల్రెడీ ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను. దే ఆర్ ఆన్ ద టైమ్ టు రిలీజ్, లైక్ ప్రతిదీ ఇట్లా ఉంది. బట్ ఈ లోపలనే మంచి కొలాబరేషన్తో మేము ముందుకు వచ్చాం. దట్స్ వాట్. ఓకే, చంద్రహాస్ బ్రో, ఇది ఈ చాలా వేరియేషన్స్ ఉన్నాయి రోల్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు యాంటాగోనిస్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అది రివీల్ చేయలేదు, ఇంకా టైం ఉందేమో మేబీ. సో ఎలా ఉండబోతుంది నెగిటివ్ రోల్, ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు యాంటాగనిస్ట్ని చూశారు, స్టార్టింగ్లో కూర్చున్నాడు గన్ తిప్పాడు, అతనే యాంటాగనిస్ట్. ఓకే, అది ఎవరు ఎలా పిక్ చేశారు, ఎలా క్యాస్ట్? అతనా
అతను హీస్ అ వెరీ బిజీ అండ్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ తమిళ్ ఇప్పుడు చెన్నైలో. సో అప్రోచ్ అయ్యాము, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో అలా అన్నమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ విష్ చేయడానికి వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. కాయిన్ అనగానే 2 షేడ్స్ ఉంటాయి. నీలో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. అది ఫస్ట్ మొదటి అందరినీ ప్రూవ్ చేసుకుందాం. సో డాన్సర్గా కానీ యాక్టర్గా కానీ ఇలా అన్నీ చేసావు. ప్లస్ ఈ టీజర్ ఇప్పుడు చూశాను. ఇప్పుడు చూసినప్పుడు ఆ బ్లేడ్స్తో స్టార్ట్ అయ్యి కాయిన్గా మారుతుంది. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? అదే అన్న, ఇప్పుడు మన టీజర్ మన ఫస్ట్ ఫ్లిప్లో మీరు చెప్పిందే మీరు మిస్ అయినట్టున్నారు. మొత్తం అంతా అదే మనం చూపించాము అంతే. సో Q&A అయిపోయిందండి. మొత్తానికి సురేష్ గారి విషెస్తో ఎండ్ అయింది ఈవెంట్, మీ బర్త్డే విషెస్తో. సో ఇంకా కేక్ వస్తుంది కాబట్టి కేక్ వచ్చేలోగు ఒక చిన్న టాస్క్ అనమాట. యాక్చువల్లీ షేడ్స్ చాలా అన్నారు కదా మీరు. సో ఏ షేడ్ బయటకు వస్తుందో చూద్దాం. కాయిన్ తెచ్చా, బట్ ఇది 2013 కాయిన్ కాదు, బట్ ఇప్పుడున్న కాయిన్ అనమాట. సో ఇప్పుడు టాస్క్ మీకే. ఒకసారి ఈరోజు మన ఈవెంట్ ఏంటి? ఫస్ట్ ఫ్లిప్ ఫస్ట్ తీసేయండి. ఫ్లిప్ మీరు ఫ్లిప్ చేసి ఫస్ట్ హెడ్ వస్తుందా టైల్స్ వస్తుందో తెలియదు. అది వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు ఫస్ట్ ఒకసారి ఫ్లిప్ చేయండి, చూద్దాం ఏమొస్తుందో. ఏంటి దేవ్ హెడ్ పడితే ఓకే డన్. ఇంకొక షేడ్ చూస్తాను అంటున్నాడు. హెడ్ పడితే ఇంకో షేడ్ చూస్తానా అని అంటున్నాడు దేవ్, అంతే. ఓకే, సో హెడ్స్ పడితేనేమో డాన్స్ చేయాలి, టైల్స్ పడితేనేమో ఏదో ఒక డైలాగ్ చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు బ్రో, అందుకనే ఇంకేదో చెప్పిద్ది అనుకున్నారు. బట్ ఏది పడిందో చూడండి. హెడ్ పడితే హిట్, టైల్స్ పడితే ఫ్లాప్ అన్నాడు. హెడ్ పడింది, డైలాగ్ ఇంకా అది అవసరం లేదు అని ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. హెడ్స్ పడింది కాబట్టి మరి హెడ్స్ పడితే డాన్స్. మరి చంద్రహాస్ అంటే మరి అది సంతోషపడుతున్నారు మీరు. నెక్స్ట్ డాన్స్ టాస్క్ మర్చిపోయారు మీరు. ఫస్ట్ టేబుల్ తీసేయండి ప్లీజ్. హీరోయినా అక్కడ లక్ష్మి గారు ఉన్నారు, నేనున్నాను. ఇంకేంటి మీరు ఏం మాట్లాడుతున్నావు వెంకటన్న నువ్వు? ఇది టేబుల్ తీసేయండి, అవసరమైతే వైబ్ వస్తుంది అనమాట. ఈ టేబుల్ తీసేయండి, మంచి ఏదైనా ఒక లైన్ సాంగ్ పెట్టండి. సో టాస్క్లో విన్ అవ్వాలి కాబట్టి. ఎందుకు లక్ష్మి గారు అలాగే ఉంటారు, మేము భోజనం చేయమండి, అందరి హ్యాపీనెస్లో ఆనందంగా ఉంటాం. నాతో పాటు మిమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తాను. అన్న కొంచెం ఇది తీసేయండి అన్న, ఏదో ఒక సాంగ్ పెట్టండి. హెడ్స్ పడింది కాబట్టి మాట్లాడతారా? వద్దండి డాన్స్. సరే టైల్స్ ఓకే, డైలాగ్ చెప్పు అని. డాన్స్ వద్దు, డైలాగ్ చెప్పు ఏదో ఒకటి. నేను కాదు, మీరు ఎవరైనా చెప్తారా డైలాగ్ ఒకటి? ఎవరికైనా ఎక్స్ట్రా కళ చూపించుకోవాలని ఉందా? దేవ్దా, మార్కెట్ పెరుగుతుంది నీకుదా? మార్కెట్ వద్దా? ఓకే, మన ఫస్ట్ ఫ్లిప్లో ఉన్న డైలాగే మా డైరెక్టర్ చెప్తారంట. నాకు ఎలా చేసి చూపించాడో అలాగే చేసి చూపించేసాడు అంతే. నేను యాక్షన్ చెప్తా, నువ్వు చెయ్యి. నాకు చేసి చూపించావు కదరా, అంత బాగా చేశాను కదా నేను. ఇప్పుడు నువ్వు చెయ్యి. 3 కెమెరా సార్, రోలింగ్ సార్, యాక్షన్. ఆట మొదలైంది. సూపర్. అది టాస్క్ ఎవరికి బాబు? సరే వదిలే సార్, ఇది ఒక్కటి చెప్పు లాస్ట్లో. నాకు ఇది ఒక్కటన్నా చెప్పు కనీసం. ఇదేంటి కేవలం ప్రమోషన్ కోసమనా ఏంటో ఒకసారి చెప్పండి. అంతే, ప్రమోషన్. మన సినిమాకి సంబంధించిన బ్లేడ్లు ఉన్నాయి పోస్టర్లో, ఇంట్లో ఒకటి దొరికింది, వేసుకొచ్చుకున్నా. మార్కెట్లో రేపు దీనికి కూడా డిమాండ్ ఉంటుందా ఏంటి మీరు వేసుకున్నాక? సినిమా రిలీజ్ తర్వాత అయితే ఉంటుంది. పిఆర్ఓ సాయి సతీష్ గారు చాలా ల్యాగ్ లేకుండా ట్రై చేస్తున్నారు, నా వల్ల కావట్లేదు. అన్నిటికీ షార్ట్ ఆన్సర్లు ఇస్తున్నారు. మీరు త్వరగా కేక్ తెస్తే. సాయి సతీష్ గారు డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి, మీరేమైనా అడుగుతారు? ఓజీ గురించి ఒక సాంగ్ పడాలా? ఇదేదో నృత్య కళాకారుని ఒక సంగీత సారథ్యం షో పెట్టినట్టుంది. యాక్చువల్లీ ఒక పాట పాడము. మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట పాడతాడు,
బెస్ట్. ఆయన మాట్లాడడానికి అడుగుతున్నాడు కదా. పాటకు వనకడ్డా నువ్వు పాడి నేను డాన్స్ చేస్తా. సరే పాడండి, ఒక పాట పాడండి ఏదో ఒకటి. బ్రో ఇదంతా లైవ్లో చూస్తున్నారు బ్రో, మొత్తం అంతా మీమ్స్ కంటెంట్ ఇచ్చేసాం ఇవాళ. ఏదో చేద్దాం అనుకున్నావు, ఏదో చేసాం. దయచేసి నువ్వు పరువు కాపాడి ఏదైనా ఒక 2 లైన్లు పాడు బ్రో. అరే నువ్వు పాడకపోతే నన్ను డాన్స్ చేయమంటున్నారు. నువ్వు పాడరా. నువ్వు డాన్స్ కాదు వీడు డాన్స్ చేయకపోతే నన్ను డైలాగ్ ఏం పాట చెప్పాను. చెప్తా, పాట పాడతావా? పాడతావా? ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి చెప్పు, ట్రెండింగ్ ఏంటి? అరే జపనీస్లో పాడేరా. భోజనం చేసావా కదా, ఇదే కదా ట్రెండింగ్. సో దయచేసి ఆ 2 లైన్లను పాడు ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఫీమేల్ వర్షన్ మీరు పాడతారా? చేశారండి ఫీమేల్ వర్షన్ నేనే, హీరోయిన్ నేనే, నాతో పాటు కోరస్ లక్ష్మి గారు వస్తారు పైకి కొద్దిగా.